సో టైం వచ్చేసి 6:50 అవుతుంది. ఇక్కడ కూరగాయలు అయితే కట్ చేసినాం. టమాటా, ఉల్లిగడ్డ. కర్రీ ఏం కర్రీ శిరీష? క్యాప్సికమ్మా. పప్పాకి ఏం వండుతున్నావు? క్యాప్సికమ్. రైస్ బ్రౌన్ రైసా లేకపోతే చపాతా లేకపోతే ఓట్సా? బ్రౌన్ రైస్ పెడుతున్నావా? సరే పప్పాజీ ఏం చేస్తున్నావు ఇక్కడ? వేడి వాటరా? సో ఇప్పుడు బయట వెదర్ చల్లగా ఉంది కాబట్టి మనం వేడి వేడి నీళ్ళే తాగాలి. వేడి వేడి నీళ్ళు తాగితే ఈ బట్టలు పోసుకుంటున్నావా? అదే బెటర్. అప్పుడు అమ్మకు రోజు పట్టిస్తున్నా మంచిగా. కానీ మసా అయితే ఇప్పుడు పోసి పెట్టినా పొద్దుదా కూడా అదే వేడిగా ఉంటాయి. అదే బెటర్. అలాంటి బాటిల్స్ ఒక 2-3 తెచ్చుకోవాలి ఇంకా డిమార్ట్ పోయినప్పుడు. అన్నట్లే డిమార్ట్ పోతున్నాం మరి తీసుకొస్తే చెప్పాలి ఒకసారి. సో ఇక్కడ వంట అయితే అవుతా ఉంది. ఓన్లీ క్యాప్సికమ్ కర్రీయా లేకపోతే మసాలా కూడా ఏమైనా చేస్తున్నాం? వంట క్యాప్సికమ్ మసాలానా? ఏం కదా అన్ని కొన్ని ముగ్గురు ఉన్నాం కాబట్టి కొద్దిగా వండుతావు కాబట్టి జర టేస్ట్ మంచిగా ఉండాలి. ఇప్పుడు చూసారులే మరి. అదేంది రైసా? కొద్దిగానే పెట్టు. మళ్ళీ సలనం అయితే కూడా పొద్దుగా తినడానికి ఎవరు ఉండరు. కొద్దిగానే డాడీకి నీకే పెట్టినా. మధ్యాహ్నం రైస్ ఉండే అది నా మట్టుకు అయిపోతుంది. రైస్ వండేసి అయిపోతుంది. ఏమైంది? అరే ఇది రాత్రి వేసిన కదా అట్లా సెల్లేను. అది ఖరాబ్ అయినట్టు ఉంది. ఇగో ఈడ చూస్తే నేను ఇందాక షాక్ అయిన టైం అని చెప్పి చూస్తే 8 అవుతుంది. నేను వచ్చినప్పటి నుంచి 8 అవుతుంది. అలా ఇవి 2 పోయినట్టేనా? ఇది నడుస్తుండొచ్చు పాప. ఇది ఒక సెల్ పోయిందేమో. సెల్ చూద్దాం. ఇగో నడుస్తుంది, కొట్టుకుంటుంది కదా. ఇది ఒకటి ప్రాబ్లం. కానీ ఇదైతే ఇదే ఖరాబ్ అయింది. ఎందుకంటే రాత్రి కొత్త సెల్ వేసిన అయినా పని చేయట్లేదు. పాత ఉండొచ్చు మన దగ్గర, చూద్దాం ఒకసారి. ఇగో ఇది ఒకటి ఉంది పాప. ఇదే లాస్ట్ అనుకుంటే ఇంకేమైనా అయితే తీసుకురావాలి మళ్ళీ వేరేటి. కానీ చిన్న ఉంది, కనబడతా అంటావా? అంటే ఇక అట్లా అలవాటు అయింది మనకు, రోజు టైం చూసాడు. అది పని చేయదు, తీసేసేది. ఇదా? ఈ నుంచి తీసినావా? సరే దాంట్లో సెల్ వేసి దీనిలో కూడా సెల్ వేసేసి ఆడ పెట్టినావు అనుకో, అయిపోతుంది. చాలా మస్తు ఏండ్లు వచ్చినాయి అవి. ఫ్రెండ్స్, వెల్కమ్ టు సప్నా స్వామి బ్లాగ్స్. అందరు బాగున్నారా? మేమైతే మస్తున్నాం. అందరికీ గుడ్ మార్నింగ్. సో నిన్న మా అమ్మకి అంటే చాలామంది ఏమో బతుకమ్మ అప్పుడు అంటే పిత్రామాసకి పెద్దలకి బియ్యం ఇచ్చి నైవేద్యం పెడతారు. కానీ మేము అట్లా వేయము. 1 ఇయర్కి ఒకసారి ఖచ్చితంగా బియ్యం ఇస్తాము, నైవేద్యం పెడతాము. ఇంక ఇట్లా నెలకి అట్లా ఏం పెట్టకుండా ఏమైనా పండుగలకి ఇంట్లో నాన్ వెజ్ తీసుకున్నప్పుడల్లా కంపల్సరీ పెడతారు మా అమ్మ వాళ్ళు. ఇక నిన్న కూడా అట్లనే 25కి చనిపోయింది మా అమ్మమ్మ. మా తాతయ్య డిసెంబర్లో 19th, మా తాత డిసెంబర్ 25కి మా అమ్మమ్మ చనిపోయింది. ఇద్దరు ఒకటే నెలల. ఇంకా వాళ్ళకి తిది అవన్నీ ఉంటాయిగా, వాటి ప్రకారం చూస్తే నిన్న వచ్చిందంటే ఇంకా నిన్న వాళ్ళు బియ్యం ఇస్తున్నాం రవి అంటే నిన్న సిటీకి వచ్చినాము. అక్కడికి వెళ్ళినాం. నైట్ వచ్చేసరికి 7:30 అయింది. పోదామని అనుకున్నాము కానీ ఇంక నుండి కార్ సర్వీసింగ్ చేయించాలి. మళ్ళీ సిటీకి ఎప్పుడు వస్తామో ఏమో తెలియదు. ఇక అంటే సరే అని చెప్పేసి ఇక్కడే డ్రాప్ అయిపోయినాం. ఈరోజు మార్నింగ్ ఇప్పుడు శేఖర్ కూడా వస్తాడంట. వచ్చిన తర్వాత కార్ సర్వీసింగ్ చేయించుకొని ఇంకా వీళ్ళకి సిటీలో ఏదో పని ఉందంట, ఆఫీస్ కాడికి పోయే పని. ఇంకా అక్కడికి పోయి ఆ పనులు అయిపోయాక మళ్ళీ ఈవినింగ్ రిటర్న్ టు గోయింగ్ టు మా ఊరికి మళ్ళీ పోవాలి. ఇక మా మమ్మీ మా డాడీ కూడా షాప్కి వెళ్ళిపోయారు. మా చెల్లె కూడా ఇక్కడే ఉంది. నిన్న మాతో పాటు పాపం అంటే నిన్న అక్కడికి కూడా వచ్చారు. కానీ ఇంకా మేము నైట్ ఇక్కడ ఉన్నామని చెప్తే ఇక మాతో పాటు ఇక్కడనే ఉన్నారు. ఇంకా మా మరిది లెవెల్ పడుకొని ఉన్నాడు. మా చెల్లె లేచింది, చిన్నతో ఆడుకుంటుంది. ఇంకా బ్రష్ చేసుకొని చాయ్ పెట్టుకొని చాయ్ తాగి టిఫిన్ చేయాలి. ఇక చిన్న పనులు ఆ పనులన్నీ చేసుకోవాలి. క్రియాష్ బాబు హాయ్. ఏం నాన్న ఏం చేస్తున్నావురా? ఊగుతున్నావా? అగో ఊగుతాడు వాడతాడా? ఎందుకు ఊగుతున్నావురా? రా ముంగడికి రారా. అరే ముంగడికి రా రావా. మంచి తమ్మిని ఆడిపోయాలి కానీ నువ్వు అట్లా చేస్తావారా?
క్యాన్షు క్యాన్షు పిల్లోడా పలకడా పలకడా నువ్వు పిలిచినావు అరేపడన్నా ఏమని పిలుస్తావు పలుకుతాడా పలకడా ఈడ ఆడుకున్న వస్తువులు ఏం లేవు కింద మీద అవుతుంది ఈడు ఇవన్నీ నువ్వే పెడుతున్నావు ఆరా తెలుసా నీకు ఆల్ఫాబెట్స్ మొత్తం డబ్బుల తర్వాత ఏంద్రా ఏం సప్న వావ్ బాగున్నాయి నిజంగా రేయ్ ఏమైందిరా ఏమైంది ఏమైంది నిన్న డీమార్ట్లో తీసుకున్నాం ఇది అరే మాట్లాడినరా ఏం నెక్స్ట్ రా ఏడుదా Z5 Zebra గుడ్ గర్ల్ రాని గుడ్ గర్ల్ రా గుడ్ గర్ల్ నువ్వే గుడ్ గర్ల్ ఒకసారి A ఫర్ యాపిల్ నుంచి చెప్పుకుంటారా నాని గుడ్ గర్ల్ నాని బెట్ట గుడ్ గర్ల్ గుడ్ గర్ల్ గుడ్ గర్ల్ అంటూ లేరా ఈడ పెట్టు పక్కన సీరియల్ పెట్టు ఇవి ఎట్లా పెట్టినావు అట్లా పెట్టు దానికి ఏం అతికేయకరా సపరేటే పెట్టుకో దానికి ఏం అతికేయకరా 6 9 రెండు అట్లే ఉన్నాయిగా అది 6 రైట్ వెరీ గుడ్ నాని మస్తు చెప్పింది 1 తర్వాత ఎదురా మెల్ల మెల్ల ఇరిగిపోతాయమ్మా ఇరిగిపోతాయి బాగుంది ఇలాంటి ఎక్సర్సైజ్ చేపిస్తూ ఉంటే ఇంకో కొంచెం మైండ్గా బ్లైండ్గా గుర్తుపెట్టుకుంటారు ఏ ఊరుకోరా నువ్వు ఏందిరా నువ్వు ఏంది వాళ్ళు కానీ తినిపోతే అయిపోతుండే కదా వాళ్ళకి ఏదో పని ఉందంట వాళ్ళు వెళ్ళిపోయారు ఇక మన పని కూడా మనం చెయ్యాలి ఏరా బాబు స్నానం చేసుకోవాలి నువ్వు ఆయనకి ఏమైతుంది జిడ్డు అవుతుంది స్నానం చేపిస్తే కొంచెం ఫ్రీ అవుతాడు ఇగో నిన్న డీమార్ట్ సామాన్కి ఇది ఒక బ్యాగ్ నిండింది కాలికి ఇది ఒక బ్యాగ్ నిండింది అంటే 2 బ్యాగులు అత్తమ్మ మీ అమ్మ ఫోన్ చేస్తుంది రైటా మరి నేను కార్ సర్వీసింగ్ ఇచ్చేసి వస్తా బాయా ఎంతసేపు ఈసీఎల్ మీ క్లాస్మేట్ అయినా దాస్కే ఇక నిన్న టైం ఎక్కడ నేను మంచిగా నేను ఇంటికన్నా ఉంటే నేను కంప్లీట్ చేసేస్తుంటే నేను అడిగి రానంటే దొరికిపోతాయి వచ్చిందే దానికోసం అని చెప్పి అంటే కార్ సర్వీసింగ్ కూడా చేద్దామని నేను వచ్చిన డబ్బునే అయిపోతుంది కదా అనుకున్నాం కానీ అక్కడ లేట్ అయింది వంట చేస్తా మన అమ్మ చేస్తా ఓకే ఒకటి పెరుగన్నం వండమని ఇంకంతే ఇక నాకు చాలు పెరుగన్నమే చాలు సరే రైటా మరి సరే ఓకే స్నానం చెప్పించేసేసి నీళ్ళు పెట్టినా సరే చెప్పేసి ఏయ్ గణేష్ బాబు బాయ్ నాన్న ఆడుకో అట్లనే సరేనా ఏడవద్దు నాని జాగ్రత్త ఏడి
ఏం లేదు, నువ్వు వచ్చినప్పుడు ఎట్లా వస్తావు? ర్యాపిడో బుక్ చేసుకుంటా, లేకపోతే బస్సుకి వస్తా. ర్యాపిడో బుక్ చేసుకుంటలే. థ్యాంక్ యూ. నీ పైసలు నీకు ఇస్తాను, థ్యాంక్ యూ. నా పైసలు నా దగ్గర ఉండేగా. మరి నా దగ్గర ఉంటాయిగా. నా పైసలు నా దగ్గరనే ఉండేవి పాపం. మరి నా దగ్గర ఉంటాయిగా. సరే కాటాలం ఉంది, జేబులే ఉంది. కానీ చెప్పులు ఏమైంది? షూ వేసుకొచ్చుకున్నా నేను. ఇవి వేసుకో. చే ఏమైతే వద్దు. సో ఈ షాప్ వచ్చేసి దాస్ ఎందుకంటే దాదాపుగా మనం కారు కొని 8 సంవత్సరాలు అవుతుంది. అప్పటి నుంచి కూడా ఈ భుజ్ బంగారం నీటికే తీసుకొస్తూ ఉంటా. ఎందుకంటే ఎప్పుడు కూడా నాకు ఇది హ్యాండ్ ఇవ్వలేదు ఇంతవరకు కూడా. ఎక్కడ కూడా డీజిల్ అయిపోయే పొజిషన్లో అంటే ఆగిపోలేదు. చాలా అంటే చాలా గ్రేట్ ఈ కారు. ఎందుకంటే కొంతమంది ఎట్లుంటారంటే కొన్ని వస్తువులతోటి ప్రేమ అంటే వాళ్ళ మనసు తెలుసు అంటారు, చూసినావా? అది అర్థం చేసుకోవడంలో ఇది నాకు చాలా అంటే చాలా మస్తు మనస్ఫూర్తినిస్తుంది. ఎందుకంటే ఏదైనా పెట్రోల్ అయిపోయే డీజిల్ అయిపోయే దగ్గర నేను మరీ పట్టించుకోలేదు, మరీ కొట్టిస్తా ఊకున్నా కూడా మ్యాక్సిమం పెట్రోల్ బంక్ దగ్గర తీసుకుపోయి మరీ ఆగిపోతుంది. అక్కడ నుంచి నా వల్ల కాదురా బాబు, నువ్వు నన్ను ఎంతసేపు నుంచి ఉపాసం ఉండబెడతావు, తొందరగా నాకు డీజిల్ పోయి నాకు తినిపి ఏమన్నా అన్నట్టు దగ్గరగా తీసుకుపోతుంది. ఒక్కడ వరకు తీసుకుపోయి అక్కడ ఆగిపోతుంది. ఇక తప్పకుండా అదే పక్కనే పోపియాల్సి వస్తుంది. ఎందుకంటే ఒకసారి గోవా పోయినప్పుడు అట్లే అయింది మేడ్చల్ రోడ్లో. ఇంకోసారి డ్యూటీలో ఉన్నప్పుడు ఒకసారి అయింది. 2 సార్లు అయిపోయింది. ఇక అప్పటి నుంచి మ్యాక్సిమం ఎప్పటికీ మినిమం ఒక 2 పాయింట్లు 3 లేకపోతే ఒక పాయింట్ మినిమం పెట్టుకుంటా. ఇక అప్పటి నుంచి అయితే మంచిగా నడిచింది. వీళ్ళు కొత్తగా వచ్చినట్టు అనిపించింది, కానీ వీళ్ళు పాతోలేనట. హైట్ ఎక్కువ ఎరిగిరు, నాకు గుర్తురాలే. సిటీలో ఉన్నప్పుడేమో దాదాపు 3 నెలలకు ఒకసారి 2 నెలలకు ఒకసారి బండి ఎక్కువ దింపుతుంటాం కాబట్టి వస్తుండే. ఇక ఊర్లో ఎక్కడ పోతాం మాట ములుక్కు, నర్సంపల్లి, గజ్వేల్, లేదంటే హైదరాబాద్కి ఏదో వారానికి ఒకసారి 2 వారాలకు ఒకసారి, లేకపోతే నెలకు 2 సార్లు అంతే. ఇక అట్లా అయ్యి వీళ్ళని జర గుర్తుపట్టలేకపోయినా. కానీ కారు మొత్తం దుమ్ము అయిపోయింది, మొత్తం పొట్టు అయిపోయింది. ఇది కూలెంట్ ఆయిల్. అది ఆ కూలెంట్ ఆయిల్ ఒకప్పుడు కిందికి మొత్తం అరిగిపోతుండే, అయినా పట్టించుకోకపోతుండే. కానీ ఎంతైనా కారు ఉంది వాళ్ళకేందని అనుకుంటాం, కానీ ఉన్నోళ్ళ పరిస్థితి చూస్తున్నాం కదా. కారు లేకపోతే డీజిల్కి పైసలు మినిమం ఎంత లేదన్నా నాకు ఇప్పుడు యావరేజ్గా 7,000 నుంచి 10,000 దాకా మినిమం అవుతుంది డీజిల్కి. ఓన్లీ డీజిల్ మాత్రమే, అంటే పెట్రోల్ కలుపుకుంటే. ఇదంతా సేవ్ అవుతుంది కారు కానీ బండి కానీ లేకపోతే. కారు ఉంటేనే పని పడుతుంది, కారు లేకపోతే పని ఉండదు. ఇప్పుడు హైదరాబాద్ రావాలంటే ఎట్లయినా రావచ్చు, బస్కైనా రావచ్చు, కానీ కారు ఉంటే మినిమం 500 అవుతుంది నాకు హైదరాబాద్ వచ్చిపోవడానికి. అదే బండి మీద పోస్తే మినిమం 300 అవుతుంది. అంటే ఇది మైలేజ్ ఎక్కువ ఇస్తుంది కాబట్టి మినిమం 22 ఇస్తుంది కాబట్టి అదొక సేఫ్ నాకు. ఎందుకంటే ఈ బండి కొన్న తర్వాత నిజానికి ఈ బండి వచ్చిన తర్వాతనే నాకు నా లైఫ్ చేంజ్ అని అనిపిస్తుంది. ఎందుకంటే అప్పుడు వేరుండే లైఫ్, ఎప్పుడైతే ఇది నా జీవితంలోకి వచ్చిందో ఈ అనుబంధాన్ని ఒక మనిషి లెక్క ఆ ఫీలింగ్ని గుర్తుపెట్టుకుంటా ఉంటా అన్నట్టు. ప్రతిసారి కూడా అట్లే ఉంటుంది నాకు. మంచిగా అనిపిస్తుంది, చాలా అంటే చాలా హ్యాపీ అనిపిస్తుంది. ఈ టైర్లు మార్చేటప్పుడు మొత్తం అరిగిపోయిన గుండు అయిపోయింది మొత్తం. మన దాంట్లో ఉన్న వైర్లు బయటకు వచ్చినాయి. ఆ సర్వీస్ టైర్లు వేయించడం ఆయన దగ్గరికి పోయినప్పుడు ఆయన అన్నాడు, అన్న టైర్లకు పూర్తి న్యాయం చేసినామన్నా అన్నాడు. అంటే ఆ రేంజ్లో వాడినామన్నట్టు. లేకపోతే అసలు టైర్లు జస్ట్ ప్రూఫ్ పోగానే కొంచెం పంక్చర్ కావడం, లేకపోతే పేలిపోవడం, లేకపోతే గ్యాస్ రావడం, లేకపోతే ఇట్లా బెలూన్ లెక్క కావడం అట్లా అవుతుంటాయి. కానీ ఈ కార్కి టైర్లు ఘోరంగా వాడేసిన. అంటే ఓవరాల్గా ఇది ఒక్కటైనా కాదు, కారుకు సంబంధించి మన ఇంట్లో వ్యక్తి ఎట్లనో ఇక కారుకు ఇన్ని రోజులు మనకి ఈ టాపిక్లో ఎప్పుడు రాలే, మన మధ్యలో ఎప్పుడు రాలే. కానీ ఏదో ఇక మనిషి లెక్కన మనం భావిస్తాం. ఇంట్లో పెట్టుకోనికైతే ఇప్పుడు ప్లేస్ లేకుండే, కానీ బయట పెట్టినా కూడా తన మనసులో ఏముందో నా మనసులో ఏముందో కొంచెం మాట్లాడుకుంటే, కారుతో ఏం మాట్లాడతావురా స్వామి నువ్వు మరీ ఘోరంగా అంటావు, కానీ మాట్లాడగలుగుతాం. తనలో ఉన్న భావాలన్నీ మనం అర్థం చేసుకోగలుగుతాం. సార్ ఇక కారు విషయం పక్కకు పెడితే, ఇక ఇక్కడ ఉన్న తమ్ముళ్ళు మాత్రం మస్తు హెల్ప్ చేసారు. ఇక ఇలా బండి ఓపెన్ చేసి చూసేసరికి ఆడ యాప్ చెట్టు కింద గుడికాడ పెడతాగా ఇలా బల్లి ఎక్కి అది చూడు, బల్లి ఎట్లయింది, అస్థిపంజరం అది ఎయిర్ ఫిల్టర్లో పోయి మరీ అక్కడ ప్రాణాన్ని వదిలేసుకుంది. హారన్ వస్తలేదు ఎన్ని రోజులు మనకు. ఆ హారన్ కానీ, ఇండికేటర్స్ కానీ, సైడ్ లైట్ కానీ, పార్కింగ్ లైట్స్ కానీ ఏవి వస్తలేవు, అయినా కానీ అట్లా వాడుతున్నాము. ఈ తమ్ముడు చూసి అన్న ఎట్లా వాడుతున్నావు అన్న ఈ కారుని ఘోరంగా అంటే, ఈ కారు గురించి తెలియదు తమ్ముడు నీకు. ఇంకా మీకు కూడా చెప్పలే. ఒకరోజు ఏమైందంటే మన ఇంటి బయట ఒడ్లు ఉన్నాయి కదా, దానిపైన మంచం పైన ఆ సంచులన్నీ ఈ కార్లోనే వేసుకొచ్చిన బైక్ నుంచి, అది బండ మీద నుంచి ఇంటి దాకా. మీకు ఎవరికి చూపించలే, ఇంకా వీడియో అసలు తీయలేకపోయినా.
ఆయన షాక్ అయిపోయాడు, ఏందన్నా ఇట్లా వాడుతున్నావు కార్ని అని. ఈ కార్ని ఇంకా కంది తొక్కించినాం, మేకలు కొనుక్కొచ్చినాం, మేకలు అమ్మేసినాం, మేకలను తీసుకొచ్చినాం ఆ కార్ని. ఆయనకు చెప్తుంటే షాక్ అయిపోయాడు. ఇక నార్మల్గా జనరల్ సర్వీసింగ్, ఫుల్ సర్వీసింగ్కి ఏమేమి పడుతుందో ఐటమ్స్ మొత్తం తీసుకున్నాం. ఓన్లీ ఈ ఐటమ్స్కే మనకు 5,900 అయింది. 5,900 అంతే కావచ్చు, అంతే అయింది. ఇక మీ అన్నీ బ్రాండెడే ఉంటాయి. కాకపోతే వీళ్ళ దగ్గర ఏంటంటే అంటే ₹1 కూడా ఎక్స్ట్రా తీసుకోరు. ఎంతైతే వర్క్ అవుతుంది అంతవరకే తీసుకుంటారు. మ్యాక్స్ ఈ ఒకసారి చూడండి, ఆయిల్ అయితే మరీ ఘోరం. ఇది చిక్కగా కావద్దు, మ్యాక్సిమం లూజ్ ఉంటుంది, అంతవరకే వాడాలి. కానీ మనం కొట్టుడుకు ఈ పాలిటిక్స్లో ఎక్కువ తిరిగినాం కదా, దాని తర్వాత కూడా బయటికి ఎక్కువ తిరిగినాం. వరంగల్ పోవడము, ఖమ్మం పోవడము, ఇంకా గజ్వేల్ నుంచి ఇంటికి ఇక బాగా తిరిగినాం కదా. అట్లా తిరగడం వల్ల ఆయిల్ మొత్తం ఇట్లా చిక్కగా అయిపోయింది. అది తీస్తుంటే అన్న ఏందన్న ఇంతగానం వాడినావు అన్నాడు. ఏం చేస్తాం తమ్ముడు, ఇక టైం లేకుండే అనగానే అమ్మో ఘోరంగా వాడినావు అన్న అన్నాడు. కానీ ఈ తమ్ముళ్ళు మాత్రం మస్తు అంటే మస్తు హెల్ప్ చేసారు. పొద్దున నుంచి సాయంత్రం వరకు మన బండి దగ్గరనే ఉన్నారు. మన బండి కంప్లీట్ చేసి ఇచ్చేంత వరకు వాళ్ళు కంకణం కట్టుకోరు, మంచిగా హెల్ప్ చేసారు. ఎవరో ఒకరు చేస్తూనే ఉంటారు ఇట్లా. నేను పోయిన ప్రతిసారి కూడా, ఈసారి అయితే ఈ తమ్ముళ్ళు మంచిగా హెల్ప్ చేసారు. వాళ్ళకు ఒక లైక్ ఇసుకోండి. ఎందుకంటే ఒక ప్రొఫెషన్ని నమ్ముకొని ఉన్నప్పుడు, అది వాళ్ళ జీవితానికి అన్నం పెడుతున్నప్పుడు, అది ఏ పని అని కాదు, ఏ పనినైతే మనం నమ్ముకుంటామో ఆ పని మనకు అన్నం పెడుతున్నప్పుడు షై అనేది, ఫీల్ అనేది ఏమి ఉండకుండా మంచిగా చేస్తారు. ఇదనే కాదు, ఏదైనా కూడా. ఇప్పుడు రైతు కష్టం చేయగలుగుతాడు, మెకానిక్ కష్టం చేయగలుగుతాడు, ప్లంబర్ పని చేయగలుగుతాడు, పెయింటర్ చేయగలుగుతాడు. వాళ్ళకి ఇష్టం వచ్చిన పనిని వాళ్ళ హ్యాపీనెస్గా ఇంత వస్తుందా అంత వస్తుందా అనేది కాకుండా వాళ్ళ హ్యాపీగా చేసే పనులు ఇవన్నీ. ఇది ఒక్కటి ఇదనే కాదు, చాలా వరకు కూడా. ఇప్పుడు డ్రైవర్స్ ఉన్నారు, వాళ్ళు ఎంత కష్టం, ఎందుకంటే నేను కూడా అనుభవించిన కాబట్టి. ఏ ఫీల్డ్ వాళ్ళకు సంతోషాన్ని ఇస్తే ఆ ఫీల్డ్ చేస్తే మంచిగా ఉంటుంది. డీజిల్ ఫిల్టర్ అయితే ఘోరంగా అయిపోయింది. ఇది ఎయిర్ ఫిల్టర్, ఆయిల్ ఫిల్టర్ అన్నీ పోయినాయి. దాదాపు ఇప్పుడు 5-6 నెలల నుంచి మన సర్వీసింగ్ చేయలే కాబట్టి అటో ఇటో నెట్టుకొచ్చింది మనకి కారు. నిజంగా హ్యాట్సప్ చెప్పాలి. మనిషికి అయితే తిడుతుండే, అరే నాకు అన్నం పెట్టరా, అరే నాకు జ్వరం వచ్చింది దవాఖానకు తోలుకోపోరా అని నేను తిడుతున్నాను నా కారు అయితే. కానీ ఏమనలేదు, దానికి నోరు లేదు కాబట్టి ఏమనలేకపోయింది. ఈ అన్న కూడా షాక్ అయ్యింది, ఏందన్నా మరి ఇంత ఘోరంగా వాడిన కారణని. ఒకప్పుడు మనకి సెకండ్ హ్యాండ్లో తీసుకున్న కారు ఉంటుండే ఇండికా, అది 2-3 సార్లు తీసుకొచ్చినా కానీ మనకు సెట్ కాక అమ్మేసిన ఉంటుంది. ఇక ఈ కార్ అయితే కొత్త కొన్నప్పటి నుంచి దాదాపు ఇప్పుడు 8 ఇయర్స్ అవుతుంది. 8 ఇయర్స్ నుంచి ఇదే షోరూమ్కి తీసుకొని వస్తా కార్ని. ఇక లేదు అంటే బయట కూడా ఇవన్నీ టైం లేకుంటే ఒకవేళ దాని తర్వాతనైనా తీసుకొని వస్తా, కానీ ఇక వేరే దగ్గర బయట ఇవ్వకపోతుంటే. ఎందుకంటే నాకు తెలిసి ఇది 2-3 సారి అనుకుంటా మీకు కూడా ఈ వీడియో చూపించడం, అంటే ఈ గ్యారేజ్ చూపించడం. ఇంకా దాస్ లేడు, దాస్ ఎవరు అంటే తమ్మిన వాళ్ళ ఫ్రెండు, తమ్ముడు, ఆయన, స్వప్న ఒకటే స్కూల్, ఒకటే క్లాసు చదువుకున్న వాళ్ళు. వీళ్ళంతా మంచి ఒక్కొక్కరు ఒక్కొక్క స్టేజ్లలోకి వెళ్ళిపోయారు. ఎక్కువ చదువుకున్న వాళ్ళు మేమే ఆగమైపోయినాం. వీళ్ళేమో మంచిగా 10th ఇంటర్లో చదువుకున్నారు, మంచిగా సెటిల్ అయిపోయారు. అంటే ఎవరిని ఒకరితో పోల్చుకోలేంలే, ఎవరి లైఫ్ వాళ్ళది, ఎక్కడ వాళ్ళ లైఫ్ వాళ్ళది. కానీ చాలా గ్రేట్. ఈ ప్రొఫెషనల్ వర్క్స్ అనేవి కొన్ని ఉంటాయి. నాకు ఇట్లా చూడడం ఇష్టం, ఈ పని చేయడం నాకు అంత అనిపించదు, కానీ చూడడం, ఈ పని చేస్తుంటే చూస్తూ ఉండాలనిపిస్తుంది. ఆ చైర్ వేసుకొని కూర్చున్న మొత్తం అయిపోయేంత వరకు. పొద్దున 10:30కి వెళ్తే సాయంత్రం 5 గంటల వరకు మొత్తం పని అయిపోయేదాకా కూర్చున్నా. కానీ మంచిగా చేసారు, నిజంగా చాలా థ్యాంక్